సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, కలిసి గ్రో అవుదాం. మంచి మంచి అనాలిసిస్ చేసుకున్నాం ఇట్లనే. ఏంటది మంచి మంచి అనాలిసిస్ చేసుకున్నాం, దానికంటే ఉందేమో కలిసి గ్రో అవుదాం అంటే. గ్రో అవుదాం సెంటిమెంట్. ఓకేనా? ఇండియన్ పిచ్ అంటే నేను కాదు. ఇవన్నీ చెప్పాలరా అప్పుడే మంచిగా ఛానల్. సెంటిమెంటల్ ఫిల్మ్స్ ఇది విను, అది కూడా వస్తుంది. అది షేర్గాడే చెప్తాడు అది. హై గైస్, యువర్ వాచింగ్ ఇండియన్ పిచ్. సో ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ హైలైట్స్ మాట్లాడుకుందాం. సో ఓకే, సో యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ గెలిచే మ్యాచ్ ఇది, చేతులారా ఓడగొట్టుకున్నారు. కానీ చెప్పు, నీకేమనిపించింది మ్యాచ్? నాకు కూడా గెలిచే మ్యాచ్ అని అనిపించింది. ఎక్కడ పోయింది అది? ఎక్కడ పోయింది? ఆడే ఓడగొట్టిండు, గెలిచేది అసలు ఎవడు? కట్టుగాడు. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి చూద్దాం. మరి అట్లా కాదు, ఇట్లా పడితే అట్లా మాట్లాడుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏం జరిగింది? ఫస్ట్ టాస్ గెలిచి మన ఎవరు గెలిచారు? రిషబ్ పంత్ టాస్ గెలిచిండు. టాస్ గెలవగానే లంగాడు వాళ్ళు బ్యాటింగ్ మస్తు ఆడతారు కదా, వాళ్ళని ఆడిపిద్దాం అనుకుంటే ఏదో చెప్పిండు వాడు. ఆడిపిద్దాం అనుకుంటే ఏం చెప్పలే, వాళ్ళు బ్యాటింగ్ బెటర్ కదా, చేసి నెక్స్ట్ దాంట్లో ప్రెషర్ పెడదామని కూడా అయిపోయాడు. నాకు అదే గుర్తొస్తారా వాడు పోయినసారి ఇదే హోమ్ గ్రౌండ్లో వాడు టాస్ గెలిచి. ఎవడాడు? ఈడే రిషబ్ పంత్ గారు. ఏం తీసుకుంటాం అంటే బౌలింగ్ తీసుకుంటా అని చెప్పగానే ఆడియన్స్ మొత్తం మస్తు సొర్రిరు వాని మీద, నవ్విరు. ఆ మ్యాచ్ వాడే గెలిచాడు. మన వాళ్ళు ఎందుకు నవ్విరు? మన వాళ్ళు 300 కొడతారు అట్లా అని కూడా నవ్విరు. నాకు ఇయ్యాల కూడా అదే భయం మీద. నాకు మస్తు రెడీ చేస్తారు ఎస్ఆర్ వచ్చిన వాడు, ఏదో చేస్తాడని. రెడీ చేసిండు ఆయన, చేసిండు రెడీ చేసిండు, వికెట్లు పడగొచ్చిండు, మస్తు చేసిండు వాడు. కీపింగ్ కూడా మస్తు చేసిండు రాయాల. వాడు ఏమనిపించింది అని అయ్యా, ఒక్క బాల్ పోనీయాలి వెనకకి. వాళ్ళు అయితే బాగా ఆడారు. నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడుతుంది, క్లాస్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళు అవుట్ అయిపోతే 100 లోపే ప్యాక్ అవుతుండే మంచిగా. 100 లోపే వాళ్ళు అవుట్ అయినాక ఎంతసేపు పట్టింది 9 వికెట్స్ పడడానికి. 2 ఓవర్లలోనే మొత్తం ఆల్అవుట్ దాకా వచ్చేసారు వాళ్ళు. ఇంకో 2-3 బాల్ ఉన్నా ఆల్అవుట్ అవుతుండే. మొహమ్మద్ షమీ చెప్పాలి నీ గురించి. రే 2 వికెట్లు 2 ఓవర్లకు. భువనేశ్వర్ని తీసేస్తున్నాం, భువనేశ్వర్ ప్లేస్లో మహమ్మద్ షమీని తెచ్చుకుంటున్నాం అని తీసుకొస్తే వాడిని ఒక్క మ్యాచ్ అని ఆడినారా వాడు? 14 మ్యాచ్ 10 మ్యాచ్లు ఆడారు. వాడిని ఆడతలేడానికి పక్కన పెట్టుకోవాలి ఇంగిరిగా. సో ఇప్పుడు మన మీద ప్రతాపం చూపించినాడు, మన మీద చూపించాడు. ఏమేమి మళ్ళీ అభిషేక్ని డక్అవుట్, హెడ్ని మొత్తం 2 ఓవర్లనే పవర్ ప్లేలోనే ఓడగొట్టేసి ఆడు. ఇంకోడు ఇషాన్ కిషాన్, లివింగ్స్టోన్ కూడా వచ్చింది కదా. లివింగ్స్టోన్ కూడా ఆడాడు, తర్వాత వచ్చినాయి. ఆడతాం అనుకున్నాను నిజంగానే. వాడు క్లాసిన్ గాడు మంచి బిల్లు ఆడుతుండే. వాడు రన్అట్ స్టంప్ అవుట్ అయ్యింది వెనకకు. స్టంప్ కాదు, ఇట్లా లేపిండు. అది వానికి దాకి కీపర్కి చేతిలో ఉంటుంది. ఆ రిషబ్ పంత్ గారు మస్తు పట్టిండు ఆ క్యాచ్ మొత్తానికి. మన వాళ్ళు కొంచెం ఎవడో ఒక్కడు గట్టిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవడన్నా ఒక్కడు ఆగిపోతుండే, గెలుస్తుండే. సరే మన వాళ్ళది ఇది మంచిగా ఉన్నదిరా. ఎవడొచ్చి ఎంత ఇబ్బంది పెట్టినా బ్యాటింగ్ మాత్రం అస్సలు తగ్గుతలేరు. ఇలా మొత్తమే పోతుంది అనుకున్నాను నేను. ఇంకా మొత్తం పోతాను కూడా 160 కొట్టిరు. 4 వికెట్లు పడ్డాక 160 దాకా తెచ్చిర్రు. మస్తు అనిపించింది అది. బ్యాటింగ్లో అసలు లేదు, ప్రాబ్లం లేదు. బౌలింగ్లో మాత్రం మొత్తం ప్రాబ్లమే. ఇప్పుడు పవర్ ప్లేలా న్యూ బాల్ తోటి బౌల్ చేయడానికి మంచి పేసర్ కావాలి. పేసర్ లేడు కదా మరి. ఏడి లేడు, పేసర్లు లేరు, ఎవరు లేనే లేడు, ఒక్కడు కూడా లేడు. మంచి పేసర్లు కావాలి. ఆ ఉన్నత్ కడ్గాడు అవళ్ళగాడే, ఆ హర్షల్ పటేల్ అవళ్ళగాడే.
క్లియర్గా భువిని అనవసరంగా తీసేసారు, అది ఈజీగా తెలుస్తుంది. ఏ బౌలర్ అయినా కానీ ఏమంటారు దాన్ని కన్సిస్టెంట్గా బేసిక్ ఏంటంటే నాకు తెలిసిన బేసిక్ ఏంటంటే ఏ బౌలర్ అయినా కన్సిస్టెంట్గా వికెట్ లైన్లో హిట్ చేస్తే రన్స్ పోవు, వచ్చేది ఉంటే వికెట్లు కూడా వస్తాయి. అంటే వాన్ వేరియేషన్స్ పక్కన పెట్టుకుని బేసిక్గా వికెట్ స్టంప్ లైన్ లేస్తే కంటిన్యూస్గా రన్స్ తక్కువ వస్తాయి, వికెట్లు వస్తాయి. కానీ వాళ్ళకి వేరియేషన్స్ లేవు, మళ్ళీ దాని మీదకని ఈ బేసిక్ రూల్ కూడా పాటిస్తలేరు మన వాళ్ళు. అది మన వాళ్ళు వీడు పర్పుల్ పటేల్ అని మనం పట్టుకొచ్చారు 10 కోట్లకు, కానీ రియలైజ్ అవుతలేరు. మొహమ్మద్ షమీ మీద రియలైజ్ అయ్యారు కానీ హర్షల్ పటేల్ మీద అవుతలేరు. ఏమో మరి హర్షల్ పటేల్ అంతగానో ఏం ప్రభావితం చేసిన మరి వాళ్ళైతే తీసేసేయాలి. ఒక భువిని రీప్లేస్ చేసే ప్లేస్ని మాత్రం తెచ్చుకోవాలి, ఒకరిని ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఆ ప్లేస్లో. రీప్లేస్ చేయాలంటే మొత్తం ఏమంటారు లక్ష్మణ్ రావాలి, వివిఎస్ లక్ష్మణ్ వస్తేనే సెట్ అవుతుంది టీం. కాదు మరి ఇప్పుడు బౌలింగ్ మంచిగా లేదు అంటున్నాం, కానీ వీళ్ళు లాస్ట్ దాకా తీసుకొచ్చారు కదా ఆ స్కోర్ని. తీసుకొచ్చిర్రా, ఎట్లా తీసుకొచ్చిర్రు కానీ అది ఎట్లా తీసుకొచ్చిర్రో నాకే కూడా అర్థమవుతుంది. ఎట్లా తెచ్చిర్రు మన స్పిన్నర్లు మస్తు వేసిర్రు వాళ్ళు పోరగాళ్ళు. ఆస్ దుబే గాడు, శివంగ్ గాడు మస్తు వేసిర్రు. వీళ్ళందరూ సీనియర్లందరూ విఫలమైతే వాళ్ళు మస్తు బ్యాక్ చేసిర్రు టీంని, స్కోర్ని. ఉన్నాడు రా మా దాంట్లో ఒక పేసర్ ఉన్నాడు కానీ వాళ్ళు ట్రై చేస్తలేరు. శివం గారిని ట్రై చేస్తలేరు, వాడు మంచిగా చేస్తాడు. లాస్ట్ వాళ్ళు కప్పు కొట్టిన ఇయర్ 24లోనా 24లో కప్పు కొట్టినప్పుడు వాడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వాళ్ళ టీంలో. మనం తీసుకురావాలి మరి, ఇంకేంది కనిపిస్తుంది బౌలింగ్ తీసుకున్నారు. నేను ప్లేయింగ్ లెవెల్లోనే ఉంటాడు అనుకున్నా ఇంకా వాడు. ఇప్పుడు ఇంత క్లియర్గా అనిపిస్తుంది పవర్ ప్లేలో బౌల్ చేయడానికి కరెక్ట్ పేసర్ లేరు అన్నప్పుడు. విలన్ బ్యాక్ చేస్తారు కదా హర్షల్ పటేల్, మన టీంలోకే తీసేయాలరా అంటే తీసేసేది ఉంటేనే అసలు ఈ ఆప్షన్ మళ్ళీ ఇచ్చిపెడదు కదా వాళ్ళని. ఈ ఉనాద్ గాడు ఒకడు మళ్ళా 6 balls 9 runsని డిఫెండ్ చేయడారా వాడు. మళ్ళా 7 ఓవర్ వేసిండు కదా, 16th over 14th over వేసినప్పుడు స్ట్రైట్లోనే ఇచ్చిండు 4లు, 2 4 స్ట్రైట్లు ఇచ్చిండు ఆ ఓవర్లో. అట్లా ఇచ్చినప్పుడు అట్లా సేమ్ బాల్ మళ్ళీ లాస్ట్ ఓవర్ వచ్చి ఒక 4 ఇచ్చిండు. ఫస్ట్ బాల్ అట్లా ఇచ్చిండు స్ట్రైట్లో, సెకండ్ బాల్ కూడా అదే వేసిండు కాబట్టి వాడు గుంట కొట్టిండు గట్ సైడ్. కాదు అది దాని తగ్గట్టు పెట్టుకోవాలన్నా వద్దా? నేను ఈ బాల్ వేస్తున్నా నేను చెప్పినా స్ట్రైట్లో పెట్టుకుంటే అయిపో కదరా అని చెప్తి అదే కొట్టుడు అదే వేసుడు. ఫీల్డర్ ఉన్నది కేవలం వీడు మంచిగా స్ట్రైట్ లైన్లో వేసి స్ట్రైట్ 4 ఇచ్చిండు మంచిగా, ఇవ్వలేడు మళ్ళీ అటు. ఒక 4 పోయినప్పుడన్నా రియాక్ట్ అయ్యి పెట్టుకోవాలి కదా. సెకండ్ కూడా సేమ్ మనకి అదే ఉండుంటే లాస్ట్ ఓవర్ మంచిగానే వేసు, లేకపోతే లాస్ట్ ఓవర్ మంచిగా వేసు, ఈ సీజన్ మొత్తం కూడా మంచిగానే వేస్తాడు. అది ఉంటే అది చూసినాక వానికంటే ఒక స్పిన్నర్కి ఇచ్చుడు బెటర్ అనిపించింది. అభిషేక్ గానికి ఇచ్చిన వాడు జరనన్నా ఆపుతుండేరా, మరీ 2 ఓవర్లకి ట్రై చేసుడు కాబట్టి. లాస్ట్ ఓవర్ ఫస్ట్ ఓవర్ ఇచ్చిరు కానీ లాస్ట్ ఓవర్ అదొకటి మళ్ళీ మిస్టేక్. వాడు అప్పుడే మస్తు బ్యాటింగ్ చేసి వచ్చిండు, వాడిని తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ ఓవర్ వేపిస్తే వాడు ఏమి ఇస్తాడు అసలు. వాడు వేసేదే కాదు, ఆ టైమే కాదు వాడు బౌలింగ్ వేసేది. సెకండ్ ఓవర్ సెకండ్ హాఫ్లో ఏమంటే వేస్తాడు. ఉన్నాయి కానీ వీళ్ళను సెట్ చేయాలంటే కమిన్స్ వస్తే సెట్ చేస్తాడు వాడు. వాడు యాడ్ అవుతాడు బౌలింగ్కు, బౌలింగ్ యాడ్ అవుతుంది, మళ్ళీ క్యాప్టెన్సీ కూడా మంచిగా యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి శివం మావి అని తెచ్చుకోవాలి, వీళ్ళ వల్ల ఒకరిని తీసేయాలి, ఎట్లయినా 2 తీసేయాల్సి వస్తుంది. వాడు వచ్చి శివం మావిని తీసుకుంటే ఈ ఉన్నతకర్ కానీ తీసేయాలి. వీళ్ళ తర్వాత వానికి ఛాన్స్ ఇచ్చే అది వీకింది, ఇక వాడు వేస్ట్ ఆడు. వాళ్ళ దాంట్లో బాగా ఆడినాడు రిషబ్ పంత్ అయితే మంచిగా ఆడినాడు. రిషబ్ పంత్ ఆడిండు, వాడితో పాటు వీడు ఆడే కదరా సమద్ ఆడిండు కొద్దిసేపు, మంచిగా ఆడిరు వాళ్ళు కూడా. ఈ చివరికి వచ్చే వరకు
రిషబ్ పంతే లేపేసి అంతే ఇక మన వాళ్ళు ఏమంటారు ఇదే సెట్ చేయాలి, బౌలింగ్ సెట్ చేసి స్పిన్నింగ్ కరెక్టే ఉంది. బౌలింగ్ అంటే తప్పేది పేసర్లను సెట్ పేసర్ చేసి. లేదు. ఈ బ్యాటింగ్ గురించి ఏం చెప్పనవసరం లేదు కానీ మనం బ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఎంత ఇబ్బంది పెడదామన్నా, ఎంత కిందికి తీసుకోదామన్నా వాళ్ళు రెస్పెక్టబుల్ టోటల్కి తీసుకొస్తారు. డిఫెండబుల్ టోటల్, రెస్పెక్టబుల్ కూడా కాదు, డిఫెండబుల్ టోటల్కి తీసుకొస్తారు ఆ సిచ్యువేషన్ కానుంచి. 4 వికెట్లు పడ్డానికి 160 అంటే వాళ్ళు వేరే టీం అయితే కొట్టలేకు. సో అంతే. ఇది మా అనాలిసిస్ నచ్చితే మీరేమన్నా కామెంట్ చేసేది ఇదేం అనాలిసిస్ రా అంటే, ఇది అనాలిసిస్ కాదు, ఇట్లా చేయరా అంటే అట్లా చేద్దాం, ఇట్లనే చేద్దాం. అంటే అనాలిసిస్ అంటే ఏమంటారు, మనోడు ఇన్ని వికెట్లు తీసిండు, ఇంత ఎకనామిక్, ఇంత స్ట్రైక్ రేటు, అది ఏమంటారు నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏది బెటర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఏది ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు ఇది కూడా చెప్పుకుంటే బాగుంటుందని ఇట్లా. ఇప్పుడు ఏంటంటే ఇది అనాలిసిస్ కాదంటే దీనికి ఒక పేరు పెడదాం. అనాలిసిసే కానీ స్టేజ్ 2 స్టేజ్ 1 ఆఫ్ అనాలిసిస్ ఏంటంటే స్కోర్ బోర్డు మీద ఉంటుంది. ఒక సెలెక్షన్ కమిటీ అనుకోండి మమ్మల్ని. స్కోర్ బోర్డు మీద ఉంటుంది. సో స్కోర్ బోర్డు తర్వాత వచ్చేది ఈ ప్లేయర్స్ మీద ఉంటుంది. ఎవడెవడు ఎట్లా, ఎవడు వేసేది ఉండే, ఎవడు బెటర్ కావాలి, ఈ టీంలో ఏం బెటర్ కావాలి, సో ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఏమంటున్నావు అంతే, ఇంప్రూవ్మెంట్స్ ఏది మంచిగా చేసుకోవాలి, ఏది బెటర్ చేస్తారు, అది ఇదే అనాలిసిస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి, కలిసి గ్రో అవుదాం, మంచి అనాలిసిస్ చేసుకున్నాం. ఇట్లనే ఏంటది మంచి అనాలిసిస్ చేసుకున్నాం, దానికంటే ఉందేమన్నా కలిసి గ్రో అవుదాం సెంటిమెంట్. ఓకేనా? ఇండియన్ పిచ్ అంటే నేను కాదు, ఇవన్నీ ఇవ్వాలరా అప్పుడే మంచిగా ఛానల్. సెంటిమెంటల్ ఫూల్స్. ఇది విను, అది కూడా వస్తుంది. అది షేర్గా చెప్తాడు. అది మన దాంట్లో ఒకడు తయారవుతాడు, మనం కూడా బ్యాక్ చేద్దాం.